Hi, hello, namaskaram, vanakkam, sasriyakal, namaskar. Welcome back to the most entertaining YouTube channel, Raviteja Vinivayogam. రవితేజ వినియోగం ఛానల్లో వస్తున్న కంటెంట్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి నా నమస్కారాలు, నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగైతే మీరు వీడియో చూస్తున్నారో, ఈ వీడియో మొత్తంలో మీరు ఒక్కసారైనా సరే నవ్వినా, ఎంటర్టైన్ అయినా దయచేసి ఒక్క సెకండ్ టైంని కేటాయించి లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ని కంటిన్యూస్గా నేను చేస్తూనే ఉంటాను. సో నా కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. ఇప్పటి వరకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావట్లేదు. కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కాబట్టి దయచేసి నేను మీ సపోర్ట్ని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 3 యొక్క కంప్లీట్ రివ్యూ వీడియో. ఇది కంప్లీట్లీ ఒక ఆడియన్ ఒపీనియేటెడ్ రివ్యూ మాత్రమే. ఇందులో లీక్స్ కానీ ఫ్యూచర్కి సంబంధించిన ప్రిడిక్షన్ కానీ ఏమీ చెప్పబడవు. ఈ వీడియోలో మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే జియో హాట్స్టార్లో కంప్లీట్ లైవ్ స్ట్రీమ్ అవుతుందో 24/7 దాన్ని పరిగణలోకి తీసుకుని, అలాగే 9:30కి స్టార్మాలో ప్రసారం అయ్యే ఎపిసోడ్ని పరిగణలోకి తీసుకుని అన్ని ఆస్పెక్ట్స్ని చూసి దానికి తగిన రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ యొక్క స్పెషాలిటీ బిగ్ బాస్ తెలుగు రివ్యూని రొటీన్గా కామన్గా కాకుండా రోజు రోజుకి కొత్త కొత్త కాంటెంట్తో, కొత్త కొత్త క్యారెక్టర్స్తో, డిఫరెంట్ వేరియేషన్స్ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఎలాగైతే మన ఛానల్లోకి కొత్త కొత్త గెస్ట్లు వస్తుంటారో అలాగే ఈ రోజు కూడా కొత్త గెస్ట్ వచ్చారు. ఈజ్ నన్ అదర్ దెన్ కొట్టేశ్వర్ గారు. నమస్కారం కొట్టేశ్వర్ గారు, బాగున్నారా? రొంబ నల్ల బాగున్నాను, మీరుదా బాగున్నారా? కొట్టేశ్వర్ గారు ఏంటి ఫస్ట్ టైం వస్తున్నందుకు నాకేమైనా గిఫ్ట్ తెచ్చారా? చేతులు ఏదో తెచ్చినట్టున్నారు. ఇదిదా ముట్టయిదా తెచ్చి ఉండాను. ఇది నీకు కాదు స్వామి, బిగ్ బాస్ లో ఉండారు కదా నా కంటెస్టెంట్లు, వారి కోసముదా నా సొంత షాపులో నుంచిదా నేను ఇవి తెచ్చి ఉన్నాను. బిగ్ బాస్ స్వామితో మాట్లాడి ఎల్లారుకు ఇదిదా రొంబ పంపుచున్నాను ఆలోచించుచున్నాను స్వామి. ఓ, అయితే మీరు ఈ రోజు జరిగిన మొత్తం బిగ్ బాస్ ని బాగానే ఫాలో అయ్యారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డే 3 రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. నిన్న 9:30కి వచ్చిన ఎపిసోడ్లో, అంటే డే 2 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9లో ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ మొదలైందో అది నిన్న సగంలో ఆగిపోయింది. ఈ రోజు మళ్ళీ దాన్నే ప్రసారం చేశారు. మనం అక్కడి నుంచే మాట్లాడుకుందాం. నిన్న జరిగిన డే 2లో మనకి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఎవరైతే ఆ సుత్తి తీసుకున్నారో అంటే మన భరణి గారు ఆ సుత్తిని సాధించారు. భరణి గారు ఆ సుత్తిని తీసుకెళ్లి శ్రీజ గారి చేతుల్లో పెట్టారు. శ్రీజ గారి చేతిలో పెట్టిన తర్వాత శ్రీజ గారు వచ్చి తన నామినేషన్ ప్రక్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. అసలు మన భరణి గారు నామినేషన్ చేసింది వచ్చేసి సంజన గారిని. ఆవిడ ప్లేట్ని తెచ్చి అక్కడ పెట్టి హ్యామర్ని తీసుకెళ్లి శ్రీజ గారికి ఇచ్చారు. శ్రీజ గారు వచ్చి భరణి గారు చెప్పిన దాన్ని సమర్థిస్తూ తన పాయింట్స్ కూడా వ్యక్తపరిచారు. నాకు ఇక్కడ ఎంత లాగ్ అనిపించింది అంటే, తన నామినేషన్ సంజన గారు కానే కాదు, శ్రీజ గారిది. కానీ ఇక్కడ కెమెరా ముందుకు వచ్చేసరికి కంటెంట్ క్రియేట్ చేయాలనుకుందో ఏమనుకుందో తెలియదు కానీ దగ్గర ఒక చాలా సేపే సంజన గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చింది. అయినా నా నామినేషన్ మీరు కాదు, నా నామినేషన్ తనుజ గారు అనేసి తనుజ గారి ప్లేట్ తీసుకొచ్చి రీజన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఏం రీజన్స్ చెప్పారు అంటే, మెయిన్ రీజన్ వంట దగ్గర వచ్చేసరికి, అండ్ మోర్ ఓవర్ వంట కంటే ముందు తను ఒక మాట అన్నారు, మీరు స్టేజ్ మీద ఇన్నోసెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు అనేసి. అవును, తను ఇన్నోసెంట్ అని తన గురించి తాను చెప్పుకున్నారు. అందులో తప్పేంటనేది నాకు అర్థం కాలేదు. మనం ఇంకా ఇలా అసలు తనుజ గారు కరెక్టా లేకపోతే శ్రీజ గారు కరెక్టో మాట్లాడుకుందాం.
తనూజ గారి గురించి శ్రీజ గారు మొదటగా చెప్పింది మీరు స్టేజ్ మీద ఇన్నోసెంట్ అని చెప్పి వచ్చారు, కానీ ఇక్కడ చూస్తే మీరు ఇన్నోసెంట్ గా ఏమాత్రం లేరు. మీరు వంట చేసేటప్పుడు కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ నెగటివ్ గా అనిపిస్తుంది, మీరు చాలా యాటిట్యూడ్ గా అన్నట్టుగా మాట్లాడారు అనమాట. ఆ పేరుతోటి నామినేషన్ చేశారు. మీరు వంట చేసినప్పుడు కూడా మాకు కావాల్సింది చేయలేదు, మీకు మేము ఏదైతే అడిగామో అది చేయలేదు, చేసింది బాగుంది. అసలు నాకు ఆ మాట అనేది నాకు ఏం అర్థం కాలేదు. మీరు చేసింది బాగుంది కానీ మేము అడిగింది చేయలేదు అంట. ఆ మాట ఎందుకు వచ్చింది అంటే నిన్నటి రోజు మీరు నిన్నటి వీడియో చూస్తుంటే దీని గురించి మనం ఆల్రెడీ డీప్ గా డిస్కస్ చేసాము. మన గుట్కేశ్వర్ గారు దీని గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు కూర చేయాలనుకుంది ఆలుగడ్డ ఫ్రై చేయాలని మన తనుజ గారిని అడగడం జరిగింది. నిన్న వాళ్ళు పెట్టిన టార్చర్ కి తనుజ గారు ఆల్రెడీ బిగ్ బాస్ గారితో ఒక మాట అన్నారు, బిగ్ బాస్ నాకు ఇక్కడ నుంచి విముక్తి దయచేయండి అని వంట చేస్తూనే. మరి బిగ్ బాస్ సార్ అది విన్నారో లేదో మనకు తెలీదు. వెంటనే ఒక కొద్దిసేపటికే బిగ్ బాస్ గారు ఏమన్నారు అంటే ప్రతి ఒక్కరు మీ హౌస్ లోకి వెళ్ళిపోండి అనేసరికి వంట చేస్తున్న తనుజ గారు భరణి గారు వాళ్ళ హౌస్ కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, సగంలో కూర ఆగిపోయింది అనుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ ఫ్రై ఏదైతే ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నారో దాంట్లో కారము ఉప్పు అన్ని వాళ్ళకి నచ్చిన వేసేసుకుని ఆ ఫ్రైని కాస్త నాశనం చేశారు. అప్పటికి తనుజ గారు ఆ వంట గురించి టెన్షన్ పడుతూనే ఉన్నారు ఆ ఇంట్లో ఉండి. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ గారు పర్మిషన్ ఇస్తే తనుజ గారు వంట చేద్దామని వచ్చేసరికి అప్పటికే ఆ ఆలు ఫ్రైని వాళ్ళు ఏదేదో కిచిడి చేసేసారు. కిచిడి చేసిన దాన్ని తనుజ గారు సెట్ చేసి అటు ఇటు చేసి కర్రీ చేశారు. ఇప్పుడు మన శ్రీజ గారి పాయింట్ ఏంటంటే మేము అడిగింది ఆలు ఫ్రై, మీరు చేసింది ఆలు కర్రీ అనేసరికి తనుజ గారు ఏమన్నారంటే అది నేనేం చేశాను అనేసి తను బాధపడడం జరిగింది. ఇంకొకటి టీం మొత్తం కలిసి అటు హరీష్ గారు కావచ్చు, అటు శ్రీజ గారు కావచ్చు, అటు ప్రియ గారు కావచ్చు, ఏమీ మాటలు రాని అసలు ఆటలు అరటి పండులా పక్కన పెట్టే పవన్ మన ఎవరైతే డీమన్ పవన్ ఉన్నారో ఆయన కూడా చివరికి సెటైర్ వేయడం స్టార్ట్ చేశారనమాట తనుజ గారి మీద. ఒక నలుగురు కలిసి ఒక అటాకింగ్ మోడ్ లో తనుజ గారిని అటాక్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే తనుజ గారి తప్పు ఏమాత్రం లేదు. ఎందుకు అంటే తను వంట చేయడానికి నియమించబడిన ఒక వర్కర్. బిగ్ బాస్ గారు చెప్పింది ఏంటంటే తనతో మీరు వండించుకోండి చేయించుకోండి అని. అలాగని ప్రతి ఒక్కరు వెళ్ళి తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే ఆబ్వియస్ గా చిరాకు వస్తుంది. నిన్న కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నిన్నటి దినాన రాము దగ్గర ఫుడ్ తినడానికి శ్రీజ గారు ప్రియ గారు వెళ్ళినప్పుడు రాము భయపడి బిగ్ బాస్ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఒకవేళ మేము ఈ ఫుడ్ ఇస్తే ఏమైనా పనిష్మెంట్ వస్తుందేమో అన్న భయానికి తను ఫుడ్ ఇవ్వకూడదు అన్నారు. దానికి ఒక్క సెకండ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మన ప్రియ గారు హైపర్ అయిపోయి దానిని పెద్ద సీన్ క్రియేట్ చేసేసి మేము మీకు జాలితో ఎన్నో చేసాం, అటిపండ్లు ఇచ్చాం, బిస్కెట్లు ఇచ్చాం, అన్ని చేస్తే మీరు మాకు ఫుడ్ పెట్టరా అనుకుంటూ పెద్ద షో చేశారు. ఒక్క సెకండ్ కే మీకు అంత ఫ్రస్ట్రేషన్ వస్తే మీరు రోజంతా తనుజ గారితో వంట చేయించుకుంటూ తన వంటలో తనని కంప్లీట్ గా తన ప్రమేయం లేకుండా మీరు మధ్యలో ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. అటు హరీష్ గారు వచ్చి ఎంత పెట్టారు అన్నం సరిపోతుందా అని క్వశ్చన్స్ వేశారు. దానికి తోడు మధ్యలో డీమన్ పవన్ వచ్చి వాళ్ళ టీమ్మేట్సే డీమన్ పవన్ ని ఒక ఆటలో అట్టిపండ్లాగా అసలు తను మాట్లాడుతుంటే నేను వాపు అనేసి ఆపేస్తారు. అతను కూడా వచ్చి చివరికి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నాడు. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, పోనీ అడిగే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఏమైనా చెప్పారంటే లేదు. లాస్ట్ లో తనుజ గారిని మీ ఇష్టం అనేసి కన్ఫ్యూజన్ లో పెట్టారు. ఇంత టార్చర్ పెట్టి ఇంత మభ్య పెట్టేసి తనుజ గారిని నామినేట్ చేయడం అయితే నాకైతే కరెక్ట్ గా అనిపించింది. దానికి తోడు హరీష్ గారు అంత వాయిస్ రేజ్ చేసి తనుజ గారిని ఒక మాట అన్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఇంకొకటి ఏంటంటే నీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అనేసి సంబోధించారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనం దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడుకోవాలి. హరీష్ గారు హైపర్ అయిపోయి అవతల సైడ్ ఒక లేడీ ఉన్నారని కూడా గౌరవం లేకుండా చాలా హైపర్ అయిపోయారు. అలాగే డీమన్ పవన్ ప్రియా కూడా పాయింట్స్ రేజ్ చేసేసి ఏదేదో మాట్లాడేశారు. ప్రియా ఒక ఫుడ్ మెంటర్, తన దగ్గర ఉండి అవన్నీ చూసుకోవాలి, తను అది చెయ్యలేదు, అది ఒకటి, దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలా తనుజ గారు ఫస్ట్ నామినేట్ అయ్యారు. తర్వాత మళ్ళీ మన సుమంత్ శెట్టి గారికి మళ్ళీ ఇంకొకరికి పోటీ పెట్టినప్పుడు సుమంత్ శెట్టి గారు దాన్ని పట్టుకున్నారు. హ్యామర్ ని పట్టుకుని తీసుకొచ్చి సేమ్ సంజన గారి పేరు చెప్పి నామినేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ హ్యామర్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు అంటే మన ప్రియ గారి చేతిలో పెట్టారు. సో ప్రియ గారు కూడా వచ్చి సంజన గారి గురించి సేమ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఆల్రెడీ మన శ్రీజ గారు ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యారో ఈవిడ అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలనేసి నా నామినేషన్ ఇక్కడ కాదు, నా నామినేషన్ వేరే అని రాముని రేవి నామినేట్ చేశారు. అస్సలు రాముని నామినేట్ చేసిన పాయింటే వరస్ట్. ఆవిడ చేసిందే తప్పు, వెళ్ళారు ఫుడ్ అడిగారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వీళ్ళు కూడా ఇష్టం ఉంటే ఫుడ్ ఇచ్చారు, లేదంటే లేదు ఓనర్స్. అలాగే అక్కడ రాము గారి ఇష్టము, ఫుడ్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. దానికి ఆవిడ అంత సీన్ చేసి అంత పెద్ద
హైలైట్ చేసేసి నామినేట్ చేయాల్సిన పనే లేదు. అదైతే సిల్లీ నామినేషన్. ఇంకొక విషయం ఏంటంటే మన శ్రీజ మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించిందో ఏమో మరి వాళ్ళ టీం అందరికి, శ్రీజ హైలైట్ అయిపోతుంది, కెమెరాలో ఎక్కువ మాట్లాడేస్తుంది అనిపించిందో ఏమో. మెల్లగా ప్రియ గారు పాయింట్లు తీశారు. ప్రియ గారు మాట్లాడేసరికి అమ్మో ఇద్దరు లేడీస్ మాట్లాడుతున్నారు, మళ్ళీ నేను ఎక్కడ హైలైట్ అయిపోవడం, తగ్గిపోతాను అని హరీష్ గారు లేచి పాయింట్లు తీశారు. మళ్ళీ వాళ్ళందరూ మాట్లాడుతుంటే మాటలు రాని పవన్ డీమన్ మళ్ళీ నేను కూడా మాట్లాడకపోతే నా ఫేమ్ పోతుందేమో పవన్ డీమన్ కూడా మాట్లాడారు. సో నాకు అంతే ఎలా అనిపించింది అంటే కెమెరా స్పేస్ కోసం ప్రతి ఒక్కరు డ్రామా చేసినట్టు అనిపించింది. ఎప్పుడు తనుజ గారి నామినేషన్ అప్పుడు. సెకండ్ నామినేషన్ నేను అన్నట్టు రాము గారిని చేశారు. తర్వాత మళ్ళీ థర్డ్ నామినేషన్ వచ్చేసి మన భరణి గారికి మన బిగ్ బాస్ గారు ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకు అంటే హౌస్ మొత్తంలో నామినేట్ అవ్వకుండా ఎవరన్నా ఉన్నారు అంటే టెనెంట్స్ లో అది భరణి గారే. సో బిగ్ బాస్ గారు ఏమన్నారంటే భరణి గారు మీరు ఒక్కరు నామినేట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు భరణి గారికి బిగ్ బాస్ గారు ఇచ్చిన అవకాశం ఏంటి అంటే నా దృష్టిలో అది ఒక పవర్ అని చెప్పాలి. నలుగురు ఓనర్స్ అంటే కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే మన నామినేషన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ చేతిలో హ్యామర్ పెట్టారు కాబట్టి నలుగురు సేఫ్ అయిపోయారు. మిగిలిన మనీష్ అండ్ మరియు డీమన్ పవన్ వీళ్ళిద్దరిలో ఒకరిని డైరెక్ట్ నామినేషన్ చేసే ఒక పవర్ మన భరణి గారికి అయితే బిగ్ బాస్ గారు ఇచ్చారు. భరణి గారు వచ్చి ఇద్దరిని చూసి మనీష్ గారు అయితే ఎలాగైతే వే ఆఫ్ రిసీవింగ్ మనీష్ గారిది ఉంటుందో అది బాగానే ఉంటుంది. బట్ డీమన్ పవన్ వే ఆఫ్ రిసీవింగ్ ఈజ్ లైక్ యాటిట్యూడ్ గా, కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ గా, ఏదో ఒక మూతబారితనంలో హౌస్ లోకి రావాలని పర్మిషన్ అడిగినప్పుడు పోండి ఈ రకంగా ఉంటుందని భరణి గారు క్లారిటీగా చెప్పారు. దానికి మన డీమన్ పవన్ కూడా కొంత వరకు యాక్సెప్ట్ చేసి కొంత వరకు నేను అయితే యాక్సెప్ట్ చేయను అన్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తానికి ఓనర్స్ లో ఒక్కరే నామినేట్ అయ్యారు, అది కూడా డీమన్ పవన్. మిగతా 5 సేఫ్ ఈ వారానికి. మళ్ళీ మన టెనెంట్స్ లోకి వచ్చేసరికి అందరూ నామినేట్ అయ్యారు ఎక్సెప్ట్ మన భరణి గారు. ఇలా నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇదంతా డే 2లో జరిగింది. అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మొత్తం మీకు ఒక డీటెయిల్ రివ్యూ ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ రోజు జరిగిన అంటే బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 డే 3లో జరిగిన అంశాలన్నిటిని మన స్పెషల్ గెస్ట్ కొట్టేశ్వర్ గారు మాట్లాడతారు. నన్ను క్షమించి ఉండాలి, ముక్కు పొడి లేనిదే మాట బయటికి రాదు. మరొకసారి రవితేజ వినియోగం యూట్యూబ్ ప్రేక్షకులకి ఎల్లారుకు నా వనక్కము. రవితేజ సార్ వాంగ నన్నుదా నమ్మి ఈ అవకాశం నాకు ఇచ్చి ఉండారు. ఈరోజు బిగ్ బాస్ డే 3లో ఏమేమి జరిగి ఉండాదో మనము మాట్లాడి పూడుచుకుందాము. మన రవితేజ సారుదా చెప్పు ఉండారు నిన్న డే 2లో నామినేషన్స్ ఎట్లా జరుగుండాయి, ఏమై ఉండాయి పూర్తిగా చెప్పు ఉండారు. ఈ రోజు నాది డే 3లో ఏం జరిగి పూడ్చుండాదో మీకు చెప్పి పూడుస్తా. ఇందాక మీరు చూసినట్లయితే నాందా నేను చాలా ముట్టలు తెచ్చి ఉండాను. ఎందుకు అంటే ఈరోజు బిగ్ బాస్ డే 3 మొత్తం ఆ ముట్ట చుట్టూదా తిరుగుండాది. ఒక గుడ్డుతోటి ఇన్ని గొడవలు అవుతాయని నాకు ఫస్ట్ టైం తెలిసి ఉండాలి. ఆ విషయం నాకు తెలిసి ఉండుంటే బిగ్ బాస్ కి నేనే డజన్లు గుడ్లు పంపించేదా ఉండుదును. అయినప్పటికీ పర్లేదు, ఇప్పుడుదా తెచ్చుండాను. అసలు ఏం జరిగింది అని ఈరోజు అనుకుంటుంటే పొద్దున నుంచి మొదలు పెడితే మెయిన్ కాన్సెప్ట్ నాకు ఈ గుడ్డే కనబడి ఉండాలి, అది చెప్తాను. ఈ గుడ్డుకు ముందు ఏమై పూడ్చుండాదంటే మన సంజనా మేడం గారు వెళ్ళి మన ఓనర్ ఎవరైతే ఎవరు మన మనీష్ సారు అలాగే ప్రియా మేడం ఉండుండారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఇంత ఛాయ్ పోయి ఉండ్రి అని అడుగుండాది. ఆమె తప్పు లేదు, మర్యాద పూర్వకంగా నాందా తలనొస్తుండాది, కొద్దిగా పోసినట్లయితే నాదా రొంబ సంతోషిస్తా అని చెప్పుండాది. మన మనీష్ సార్ ఉండి నో 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 అనిదా ఉండారు. దానికి ప్రియా మేడం నో 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 ఇలా అని అనుండారు. దాని తర్వాత చాలాసేపు బతిమలాడు ఉండాలి సంజనా మేడం. అయినప్పటికీ వాళ్ళు వినలా. సంజనా మేడం పోయి ఉండాలి. కిచెన్లో మన తనుజ మేడముదా మరియు భరణి శారద వంట చేసి పూడుస్తుండారు. 4 గుడ్లు ఉడకపెట్టుండారు. అందులో ఒక గుడ్డుదా పోయినది. మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమై ఉండేది. గుడ్డు పోయిందా? కాదు, గుడ్డు దొబ్బేసింది. ఎవరు? మన సంజనా మేడం దా దొబ్బేసింది. గుడ్డు తొబ్బేయడంలో నాకేమాత్రం తప్పుదా అనిపించి ఉండలేదు స్వామి. ఎందుకనగా
అక్కడ చూసినట్లయితే ఆమె తప్పు లేకుండా వెళ్ళి ముందుదా వాళ్ళని అడుగుండాది. ఒక్క ఛాయే పోయని మొఖాలు గుడ్డుదా అడిగితే ఇస్తుండయా? ఇవ్వవు కదా. ఆ మొఖాలు ఇవ్వవని తెలిసి ఈమె ఎవరిని అడగకుండా పోయి గుడ్డు దొంగిని ఇచ్చుకొచ్చినది. తెచ్చుకున్నది, తిన్నది. తెచ్చుకున్నట్టు మన రాము గారికి కూడా చెప్పుండాలి. అయితే మన షెర్లాక్ హోమ్స్ ఉంటారు కదా, ఎవరు ఓనర్లు, షెర్లాక్ హోమ్స్ దా ఉండి క్షమించాలి, షెర్లాక్ హోమ్స్ దా హౌస్ ఓనర్స్ దా ఉండి గుడ్డు పోయింది అని కామెడీదా చేసుకుంటూ మొదలైనది మొత్తం. ఆ కామెడీ చేసుకుంటూ గుడ్డు కోసం బయటకు వెళ్ళుండారు. ఎవరు తీసుండారు అని అడుగుండారు. గుడ్డు ముఖము చూడలేదా? గుడ్డు ఎప్పుడు తినలేదా నాయన? ఒక్క గుడ్డు కోసం రచ్చదా చేసి ఉండారు. దాని గురించి మాట్లాడదాం. అలా ఆ గుడ్డు కోసం వెతుకుతూ పోయి ఉండారు. చివరికి ఆ గుడ్డు ఎవరు తీశారో ఎవరు చెప్పలేదు. అక్కడ భరణి సార్ ఉండారు, తనుజ మేడం ఉండాలి, ఎవరు ఏమీ మాట్లాడలేదు. దాంతో హౌస్ ఓనర్లకి కోపంగా వచ్చి ఉండి ఏమన్నారంటే, మేము హౌస్లోకి ఎవరము రానియము అని ఉంటారు. అప్పుడు మన రాము సారు వెళ్ళి, అలా ఎలా చేస్తారు, మాకు కడుక్కోవడానికి చేయడానికి ఇబ్బందిదా అయి పుడుస్తుంది అన్నాడు. అప్పుడు మన సంజన మేడం కొట్టేసి ఉండదని నిజం చెప్పేసినారు. ఎవరు? మన రాము గారు. దానికి వీళ్ళు ఎంత ఓవర్ చేసి ఉండారంటే ఓనర్స్ అందరూ ఫస్ట్ టైం దా ఎందుకు చెప్పలేదు అని ఒక పాయింట్ రేజ్ అయి ఉండాలి. దానికి సమాధానం నేను చెప్తా. ఇప్పుడు గుడ్డు కొట్టేసింది సంజన మేడం కదా, కొట్టేసిన ఆమె గురించి ఈయనదా ఎలా చెప్పి పూడుస్తాడు? ఆయన బిజినెస్ కాదు కదా అది. ఆయన తన జోలికి రానంత వరకు ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరైనా అంతే. మన జోలికి వచ్చేంత వరకు మనం ఎవరి జోలికి వెళ్ళము, ఎవరి దాంట్లో వేలు పెట్టిదా పూడ్చుండము. అటులలే మన రాము గారు కూడా అట్లా ఏమి చేయకుండా ఎప్పుడైతే హౌస్ వాళ్ళందరికీ పనిష్మెంట్ అంటారో అప్పుడు నిజం చెప్పుండారు. దానికి మన హరీష్ సార్ చేసిన రచ్చ అయితే తప్పదా అనిపించింది. ఈ రోజు హరీష్ సార్ మొత్తముదా ఎపిసోడ్, నన్ను క్షమించాలి, మనీష్ సార్ ఈ ఎపిసోడ్ మొత్తంలో హీరో అయి ఉండాలని చాలా ప్రయత్నాలు చేసి ఉండారు. కానీ లాస్ట్కి రాజు కాదు బూజ్ అయి ఉండారు. మీరు నా ఛానల్ రవి సార్ ఛానల్ తమ్నేల్లో చూసి ఉన్నారు కదా, నేను రాజుని కాదు బూజు అని నిరూపించబడ్డాడు. అలా మనీష్ సారు చాలా చేసి ఉండారు. చివరికి రాము వచ్చి మనీష్ గారితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కూడా మనీష్ గారు చాలా యాటిట్యూడ్ చూపించి ఉండారు. ఏమని? నేను నమ్మను, ఐ నో ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ ట్రస్ట్ యూ. ఎవరినైనా నమ్ముతాను కానీ రాముని ఏదా నమ్మను అని ఒక మాట అన్నారు. అసలు ఏమి చేసి ఉండారని మీరు అంత పెద్ద మాట అంటారు? తప్పు కదా, అది చాలా తప్పు. నాకుదా ఏమనిపించి ఉండాలంటే, కామనర్స్ గా ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి ఓనర్స్ అయి ఉండారో వాళ్ళందరికీ గర్వముదా ఎక్కువైంది, కొమ్ములుదా మొలిచి ఉండాయి. అవునా? అయితే అలా రాము గారు క్షమాపణ కోరుండారు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో భరణి సారుదా వచ్చి ఉండారు, ఇన్వాల్వ్ అయి ఉండారు. మీరు తమ్నేల్లో చూసి ఉంటే భరణి సార్ ఒకవైపు, హరీష్ సార్ ఒకవైపు, నువ్వా నేనా అన్నట్టు ముఖం పెట్టి గొడవదా పడి ఉండారు. ఇందులో తెలిసింది ఏంటంటే, ఆవిడ ఎవరైతే సంజన మేడం గుడ్డు కొట్టేసి ఉండారో ఆ కొట్టేయడము మన తనుజ మేడం గారికిను మరి భరణి సారికి కూడా తెలిసి ఉండాలి అని మన సంజన మేడం చెప్పి ఉండారు. సంజన మేడం ఆల్రెడీ హౌస్ లో బ్యాడ్ నేమ్ తెచ్చుకుని ఉండారు, నిన్నటి విషయంతోటి ఈరోజు ఇష్యూతోటి. ఆవిడ మాట ఎలా నమ్మి పూడుస్తారు? వెంటనే వెళ్ళి తనుజ గారిని భరణి గారిని బ్లేమ్ వేసేసి పెద్ద సీన్ అయితే క్రియేట్ చేశారు మన ఓనర్లు, అనగా కామనర్స్. అటు తర్వాత ఏమై ఉండాది? భరణి సార్ వచ్చి ఏమి తప్పు తెలియనట్టు సంజన మేడంని కూడా అరిచుండారు. మీ వల్ల హౌస్ మొత్తంలో ప్రాబ్లం అవుతుండాది, మీరు మారరా, ఎందుకు ఇలా చేస్తుంటారు అని అడిగుండారు సంజన మేడం. అలా మాట్లాడుతున్న సమయంలో సంజన మేడం గారు ఒక మాట అనుండారు, నేను ఏదైతే చేసి ఉన్నానో అది హరీష్ గారికి చెప్పుండాను అని చెప్పారు. అది మన భరణి సార్ మాట్లాడుతుండగా హరీష్ సార్ రొంబ సీరియస్ అయిపోయి పెద్ద ఆర్గ్యుమెంట్ గా అయి ఉండాలి. ఇక్కడ ఏమైంది అంటే, చివరిలో భరణి గారు నా తప్పు అని ఒప్పుకుని ఉండారు. నాకు అది ఏమాత్రం నచ్చలేదు. భరణి గారు ఒక మంచి పెద్ద స్థాయిలో ఉండి బిగ్ బాస్ లో ఆయన నిజ స్వరూపం చూపించట్లేరు అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకనగా అంత పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో హరీష్ గారు నేను వాగు అని మాట్లాడిన ఆయన లాస్ట్కి వచ్చేసరికి హరీష్ గారి కాళ్ళ సందులో జరిగినట్టు నాకు అనిపించుండాలి. అక్కడ భరణి గారు నాకేమాత్రం కూడా రియల్ గా ఉంటున్నట్టు నాకు అనిపించట్లేదు. ఆయన పూర్తిగా నటించుతా ఉండారు.
ఎందుకంటే అందరి దగ్గర మంచిగా ఉండవలే, అందరితో మంచిగా మాట్లాడవలే అనుకుంటున్నారు. కానీ ఆయన నిజ స్వరూపం కదా మిస్ అయి ఉండాది. అలా హరీష్ దగ్గరికెళ్ళి మళ్ళీ సారీ చెప్పడం నాకు ఏమాత్రమును నచ్చి ఉండలేదు. పక్కన ఇంకొకటి రాము గారిని అంత కార్నర్ చేయడం కూడా ఏమాత్రం బాలేదు. అక్కడ రాము గారి తప్పు లేదు, సంజన గారి తప్పు కూడా. ఆ గుడ్డు కొట్టేయడం తప్పే, కానీ ఆ కొట్టేయాల్సిన పరిస్థితి తెప్పించింది కూడా ఈ ఓనర్లే, అంటే కామనర్సే. అటు తర్వాత ఏమై ఉండాదంటే, ఈ సంజన గారు గుడ్డు కొట్టేసి ఉండారన్న విషయం అందరికీ తెలిసుండాది. అందరూ మాట్లాడుకుని ఉండారు. తర్వాత హౌస్ ఓనర్లు ఎవరైతే ఉండారో, మన హరీష్ గారు, శ్రీజ గారు, మనీష్ గారు, ప్రియా గారు, పవన్ కళ్యాణ్ గారు, డిమాండ్ పవన్ గారు ఒక మీటింగ్ పెట్టుకుని ఉండారు. చర్చ పెట్టుకుని ఉండి, ఇప్పుడు గుడ్డు దొంగలించి ఉండారు కదా, వారిని ఏమి చేయవలే అని ఆలోచించుచు వారి కోసము ఏదన్నా ప్లాన్ వేయాలని ఒక ఆలోచన చేసి ఉండారు. అందులో మన మనీష్ ఉండి, మనము వారిని రోజుకి 3 సార్లు, మరొక 3 సార్లు మాత్రమే హౌస్‌లోనికి రానియవలెను అని ఒక ప్లాన్ వేసుండారు. అంటే 3 సార్లు బ్యాటరీలు ఛార్జీలు పెట్టుకోవడానికి, ఇంకొక 3 సార్లు వాటర్ నింపుకోవడానికి. అంటే ఒకరు 6 సార్లు మాత్రమే ఇంటిలోనికి రావలెను అని ఒక రూల్ తెచ్చి ఉండాలని అందరితో మాట్లాడి ఉండారు. అందులో ప్రియా గారు, శ్రీజ గారు లేచి ఒక మాట అని ఉండారు. మనం వాటర్‌కి వారిని ఎలా రెస్ట్రిక్ట్ చేయగలము? వారు నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండారు. వాళ్ళని 3 సార్లు 4 సార్లు అంటే కష్టము అవుతూ ఉండాది అని వారు మాట్లాడుతున్నప్పుడు, హరీష్ ఉండి మీ ఇష్టం వచ్చినట్టు, మనీష్ ఉండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని పొగరుదా చూపించి ఉండారు. ఈ రోజు ఎపిసోడ్ మొత్తంలో మనీష్ పెద్ద విలన్‌దా అయి ఉండాడు. తర్వాత హరీష్ పెద్ద విలన్‌దా అయి ఉండాడు. వీళ్ళిద్దరూ చేసిన పర్ఫార్మెన్స్ ఎంత చెడ్డాలము అంటే, వీళ్ళు చేసిందంతా చేసి చివరికి తప్పు భరణి గారి మీదకి, తనుజ మీదకి కూడా తోసుంటారు. ఇప్పుడు గుడి దొంగలించింది సంజన గారు. ఒకవేళ పనిష్మెంట్ ఏదైనా ఉన్నట్లయితే సంజన గారికి ఉండాది. దానికోసము హౌస్‌లో ఉన్న ఓనర్లందరూ పెద్ద సీన్ క్రియేట్ చేసి, అందులో రాముది తప్పు అని చెప్పుండారు, తనుజ గారిది తప్పు అని చెప్పుండారు, భరణి గారిది తప్పు అని చెప్పుండారు. మీకు తెలిసి మాకెందుకు చెప్పలేదు అని వారి మీద గొడవ పడ్డారు. కానీ మీకు బుర్ర ఉండాలి కదా, మీరుదా ఆ ఓనర్లు, మీరుదా ఆ ఫుడ్‌ని కాపాడుకోవాల్సిన మెంటర్లు, మానిటర్లు. మరి ప్రియా మేడం నువ్వు ఏమిదా పూడుస్తుండావు గుడ్డు పోతున్నప్పుడు? చివరికి తనూజ గారు ఏడిచేంత వరకు దారి తీసింది. తనూజ గారికి చెప్తున్నాను కదా నేను, ఎలాగైతే ఇప్పటి వరకు బిగ్ బాస్ అన్ని సీజన్లలో నిందలకు ఎవరి మీద అయితే వేయబడ్డారో వాళ్ళేదా కప్పుదా కొట్టి ఉండారు, బిగ్ బాస్ టైటిల్ కొట్టి ఉండారు. ఒకవైపు చూస్తే మన విజయ్ సన్ని గారి మీద కూడా ఇటువంటి ఎలిగేషన్ అయితే వేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే సిరి హనుమంత్ గారు ఉండారో తన మీద చెయ్యి వేసినట్టుగా, వేయనిదే వేసినట్టుగా ప్రూవ్ చేయాలని చూసినప్పుడు నాగార్జున గారు దాన్ని బట్టబయలు చేసి ఉండారు. సింపతి వచ్చుండాది, విజయ్ సన్నిదా గెలిచుండాడు. ఈ సీజన్లో కూడా మన తనుజ గారికి కూడా అదిదా రిపీట్ అవుతుండాది. ఆమెదా ఖచ్చితముగా ఈ సీజన్లో మంచి పొజిషన్లోనే ఉంటుండాది. ఇంకొకటి భరణి గారు తన ట్రూ కలర్స్ ఇంకనూ చూపించట్లేదు. ఇంకనూ సింపతి కార్డు లాగా అందరితో నేను మంచివాంగను, మంచివాడను అన్నట్టు, రేలంగి మావయ్య అన్నట్టు మరలా ప్రూవ్ చేసుకుంటుండాడు. హరీష్ చాలా ఓవర్ మాట్లాడుతుండాడు. ఒక మాట మాట్లాడి ఉండాడు 24/7 స్ట్రీమ్లో. ఏమి అంటే, నేను ఈ హౌస్లో పెద్దవాడను, పెద్దముండా వాడను, నాకు బాగా తెలివి ఉండాది అని మాట్లాడుతూ ఉండాడు. అలాగే కామనర్స్ లో ఈయననే లీడర్ గా కూడా బిహేవ్ చేస్తుండాడు. ఎక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండునా, ఎక్కడ ఏదొచ్చినా ఈయనదా వచ్చి పెద్దగా అరిచి మాట్లాడుతుండాడు. హరీష్ ఇలా ఉండాడు. మనీష్ ఈ రోజు జోకర్ అయి ఉండాడు. బాగా ప్రయత్నించి ఉండాడు కానీ జోకర్ అయి ఉండాడు. 24/7 స్ట్రీమ్ లో ఏం జరిగి ఉండాదంటే, భరణి గారి పుట్టినరోజు ఈ రోజు కాబట్టి ఆయనకి కొద్దిగా కాఫీ ఇద్దాము, కాఫీ పౌడర్ ఇద్దాము అని హౌస్ లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అందరూ అనుకుని ఉండారు. అందరికి ఎందుకంటే ఫ్రూట్స్ వచ్చి ఉండాయి, వాళ్ళకి ఎక్కువ వచ్చి ఉండాయి, అవి వీళ్ళు తినలేరు, వేస్ట్ అయిపోతాయి కనుక వేరే టెనెంట్స్ ఎవరైతే ఉండుండారో వాళ్ళు టాస్కులు చేసి ఉంటే, ఏదైనా టాస్క్ చేసి ఏదైనా ఇంప్రెస్ చేస్తే వాళ్ళకి పండ్లు ఇద్దామని అనుకున్నారు. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి, పాడైపోతాయి కనుక. అదే ఆలోచనలో ఆయన బర్త్డే అయి ఉండాది కదా, పండ్లు ఇస్తాము అంటే ఆయన ఏమని ఉండాడంటే, నాకు పండ్లు వద్దు, ఇంత కాఫీ పోయండి అని అడుగుండాడు. వీళ్ళు చర్చించుకున్నారు, అందరూ ఓకే అన్నారు. అది తీసుకెళ్లి మనీష్ గారి ఉద్దేశం తెలుసుకుందామని మనీష్ గారిని అడిగినప్పుడు, మనీష్ గారు అయితే ఇందాక నేను చెప్పినట్టు
కొబ్బరి చిప్పలు వేడుకునే బుద్ధితోటి మరి ఆయన బిజినెస్ మ్యాన్ అయితే కాదు నాయన. చెత్త కుప్పలో మిగిలిపోయిన బన్ను ముక్కలు ఏరుకునేవాడు, కొబ్బరి గుడిలోకి వెళ్ళి కొబ్బరి చిప్పలు ఏరుకునేవాడు, మిగిలిపోయిన ప్రసాదం గిన్నె అడుగున ఉంటే దాన్ని గీక్కుని తినేవాడుదా ఉండాడు. చివరికి కాఫీ పొడి ఇవ్వడానికి కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ దా, పెద్ద డిస్కషన్ దా చేసి ఉండాడు. సో ఇంత చిరాకు తెప్పించుండారు ఈరోజు మొత్తం ఎపిసోడ్లో. దానికి తోడు ఈరోజు ఎపిసోడ్ అంటే నేనేమనేది 9:30కు వచ్చేది కాదు, కానీ 24/7 మొత్తం చూసిన వాళ్ళకైతే ఒక చిరాకు మాట ఈరోజు నన్నైతే బుర్ర తినుండాది. ఈసారి బిగ్ బాస్కి కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ గారు సెలబ్రిటీని కానీ కామనర్స్ కానీ తేలేదు నాయన, లాయర్లను తెచ్చుండాడు, జడ్జిలను తెచ్చుండాడు. ఎందుకనగా ప్రతి ఒక్కరు పాయింట్ కోసం ప్యాంట్లు ఇప్పేసుకుంటుండారు. నోరు తెలిస్తే పాయింట్, నా దగ్గర ఈ పాయింట్ ఉండాలి, నా దగ్గర ఆ పాయింట్ ఉండాలి, నా దగ్గర 10 పాయింట్లు ఉన్నాయి నాన్న, నేను అదే వేసుకొచ్చుండా, అందులో ఒక పింక్ కలర్ ప్యాంట్ వేసుకొచ్చుండాను. పాయింట్ చచ్చిపోతున్నారు పాయింట్ కోసం, పీకదా కోసుకుంటుండారు. ప్రతి ఒక్కరు పాయింటే. 24/7 స్ట్రీమ్ ఎవరైతే చూసి ఉండారో వాళ్ళకైతే తలనొప్పిదా ఖచ్చితంగా వచ్చి ఉంటుంటది. నాకు వచ్చి ఉండాలి, మీకు దా రివ్యూ ఇవ్వాలి కదా. పొద్దున నుంచి సాయంత్రం వరకు చూసుండాను. ప్యాంటు కోసేసుకుంటున్నారు పాయింట్ కోసం, పాయింట్లతోటి చంపేసి ఉండారు. కానీ అన్ని బుర్రలేని పాయింట్లే. ఒక్కడు మాట్లాడిన దానికి అర్థము లేదు. ఏమిరా బాలరాజా, ఏమిరా మీ వల్ల ఉపయోగము? అటుదా ఈరోజు మొత్తం ఎపిసోడ్ దా పూర్తి ఉండాలి. మనకి 9:30 ఎపిసోడ్లో ఏదైతే ఉండాదో అది సగమే ఉండాలి. నేను లైవ్ స్ట్రీమ్ మొత్తం చూసి ఉండాను. ఆ గుడ్డు కోసం జరిగిన గొడవంతా మీకు చెప్పుండాను. అటువలే హరీష్ చేసిన ఓవరాక్షన్ చెప్పుండాను. అనవసరముగా తనుజ గారిని, భరణి గారిని, రాము గారిని ఈ గుడ్డు గొడవలో ఇరికించేసి వారిని దా బ్యాడ్ చేయాలని ట్రై చేసి ఉండారు. భరణి గారిది అయితే నా దగ్గర ఒక విషయంలో తప్పనిపించుండాలి. ఫస్ట్ ఆయన నిలబడ్డప్పుడు గట్టిగానే ఉండారు, ఓనర్స్ వైపుదా ఉండారు. తర్వాత రాను రాను ఆయనే తగ్గించుకుంటుండారు. ఎందుకో నాకు అర్థము కావట్లేదు, కానీ ఆయన నాదే తప్పు, నేను చెప్పుండాల్సింది ముందే అని అంటుండారే కానీ ఆయన ఒక గట్టిగా నిలబడి నాకేమి సంబంధము, నేను ఎలారా చెప్పవలేను, మీరిదా మీరు చూసుకోవాలి, మాదిదా మేము చూసుకుంటాము, మా పని వంట చేయడము మాత్రమే, వంటదా చేస్తుండాము, అందులో గుడ్డు పోతే నాకేం పని, గుడ్డు ఏం పోతే నాకేం పని అనిదా మన భరణి గారు నిలబడి ఉండున్నట్లయితే చాలా బాగుండి ఉండేది. భరణి గారు ఎందుకు ఆయన తగ్గించుకుంటుండారు, అది ఆయనకి ఖచ్చితంగా నెగటివ్ అవుతుందని నాకు అనిపిస్తూ ఉండాలి. మ్యాక్సిమము ఈరోజు జరిగినవన్నీదా అన్ని పాయింట్లుదా కవర్ చేసి ఉండాను. మరొకసారి క్యారెక్టర్ వైజ్గా మాట్లాడుకుంటా వద్దాము, కంటెస్టెంట్స్ వైజ్గా. ఇటు ఓనర్ల గురించి చూసినట్లయితే హరీష్ గురించి దా చెప్పుండాను. ఆయన రౌడీయో మనిషో ఏంటో అర్థమైపోవట్లేదు, ఆయన చాలా ఓవర్ దా చేస్తుండాడు. రెండవది మనీష్ గురించి చెప్పుండాను, రాజు కాస్త బూజై ఉండాడు. మూడవదిదా ప్రియా గారి గురించి దా చెప్పుండాను, ఏం మాట్లాడుతుందో, అనవసరంగా గొడవలు పెట్టుకుంటుండాది, అలాగే బుర్ర లేకుండా చేస్తుండాది, పొగరుదా ఎక్కువైపోయి ఉండాదని నాకుదా అనిపిస్తుంది. ఎందుకంటే కామనర్లలో ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేయాలనిదా వాళ్ళ మీద వాళ్ళే పోటీలుదా పడుతుండారు. అది ప్రియా గారు కూడా చేస్తుండారు. ఏంటంటే కామనర్స్ లో నేనే గొప్ప అని ప్రియా గారు అనుకుంటుండారు, మనీష్ అనుకుంటుండారు, హరీష్ అనుకుంటుండారు, అలాగే నేనేమాత్రం తగ్గిపోను అని శ్రీజ గారు కూడా అనుకుంటుండారు. శ్రీజ గారి గొంతు, అమ్మ తల్లి నీకో దండము నా అమ్మ తల్లే, నీ గొంతుకి సర్జరీ దా చేసి ఉండాలి. ఇక్కడున్న మైకుదా తీసివేసి అక్కడ గొంతు బుర్రదా పెట్టవలే. ఆ గొంతు బుర్రతోటి నువ్వు అంతంత పెద్దగా అరుస్తుండావు కదా, మళ్ళా నువ్వు తనుజ గారిని ముఖము బాలేదని ఎట్లదా అంటుండావు? నీ గొంతు ఎప్పుడన్నా నీ గురించి నువ్వు వినుండావా? దయచేసి అర్జెంటుగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత ఫోనులో నీ గొంతుదా రికార్డ్ చేసుకో. ఎందుకంటే నీదిదా నీకే తెలుస్తుండాది. తర్వాత లేదంటే బిగ్ బాస్ నుంచి వచ్చి ఉండాక నీ ఎపిసోడ్ చూసుకో, ఎమ్మటే టీవీదా పగలు కొడతావు, రిమోట్ దా పగలు కొడతావు, అంత చిరాకుదా ఉండాలి. సో మన ఎవరైతే శ్రీముఖి అక్క గారు చెప్పుండారో అగ్ని పరీక్షలో, నీ గొంతు వింటే టీవీ బంద్ చేయబుద్ధి అవుతా ఉండాది కానీ చూడబుద్ధి అవుతా లేదు. కానీ తప్పదు, యూట్యూబ్ వీడియో చెయ్యాలి కాబట్టి నాకు తప్పదు. శ్రీజ కీచు గొంతు గురించి చెప్పుండాను. ఇంకా మిగిలింది పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్. కామనర్స్ లో బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే నాయన, ఆర్మీ మెన్ మాత్రమే.
నిన్న తనుజ గారి నామినేషన్ అప్పుడు అందరూ కుక్కలుదా అరుచుతున్నారు, కుక్కల వలె బౌ బౌ బౌ. హరీష్ బౌ అంటే శ్రీజ బౌ అని కీచు గొంతేసుకుని అంటుండాది. ప్రియ మధ్యలో బౌ అనుకుంటా కూడా అంటుండాది. మధ్యలో అసలు మాటలు రావు, బుర్ర లేదు, ఎద్దు వలె బాడీ ఉండాది కానీ బుర్రలో గుజ్జు లేదు. డీమన్ పవన్ కూడా లేచి పాయింట్ టు పాయింట్ అని మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కూడా అరుచున్నాడు. కానీ ఇంతమంది అరుచుతున్నా ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం పద్ధతిగా ఉన్నాడు. ఎవరి జోలికి వెళ్ళట్లేదు, అనవసరమైన మాటలు మాట్లాడట్లేదు, చాలా మంచిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. డిమాండ్ పవన్ గురించి కూడా చెప్పుండాను. ఈ రోజు అయితే లిటరల్ గా 24/7 నేను చూసుండాను. వీళ్ళు చెప్పాను కదా ఓనర్లు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు అని, ఆ మాటలలో అప్పుడు అడుక్కుంటుండాడు డీమన్ పవన్, లిటరల్ గా అడుక్కుంటుండాడు. ఏమని, నాదిదా వినండి రా మాట, ఒక్క మాటదా చెప్పేదనురా, మీకు దండముదా పెట్టేదనురా అంటే ప్రియా అక్క ఉండాది, ఆగో ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ అంటాది. మనీషా ఉండి ఆ గుండు వేసుకుని ఆ తలని 360 డిగ్రీలు తిప్పుతాడు. ఆయన ఎందుకు తిప్పుతాడో ఏమో. తర్వాత శ్రీజ ఆ గొంతేసుకుని ఆ ఎర్రటి జుట్టు వెనకకేసుకుని దెయ్యము వలె వచ్చిదా మాట్లాడుతుంది. డీమన్ పవన్ అయితే వేస్ట్, ఆయన గురించి నేను మాట్లాడను. దయచేసి ఈ నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి పంపించేయండి ఇంటికి, అయిపోయాయండి. అది ఓనర్స్ దా చెప్పేసి ఉండాను, కామనర్స్ గురించి చెప్పేసి ఉండాను. ఇటు టెనెంట్స్ గురించి దా చెప్తాను. భరణి గారు ఆయన తక్కువ చేసుకుంటుండారు. ఆయన పాయింట్ మీద ఆయన నిలబడి గట్టిగా ఫైట్ చేస్తే బాగుంటుంది. అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతూ సారీ నీ కాళ్ళ సందులో జరుగుతా అంటే, నాయన నువ్వు వెళ్ళింది బిగ్ బాస్ కి కానీ తీర్థయాత్రలకి కాదు, షిరిడి గుడికి కాదు, ప్రసాదం తిని అందరికి దండం పెట్టడానికి వదిలేసి నీ గేమ్ దా నువ్వు వాడు. తనుజ గారిది ఏమాత్రం తప్పు లేనప్పటికీ ఆవిడని బాధదా పెడుతుండారురా, రోజు ఏడిపిస్తుండారురా. నిన్న నామినేషన్ అప్పుడు ఏడిపించుండారు, ఈ రోజు గుడ్డు ముట్టై కోసం కూడా ఏడిపించుండారు. మీ ముట్టై తగలయ్యా, మీ కకృతి తగలయ్యా. ఏమిరా ముట్టైని ఎప్పుడు చూడలేదారా? మీరు సెలబ్రిటీసేనా, లేకపోతే మీరందరూ గుడి వెనక బ్యాచ్ ఏనారా? చెప్పండి రా. ముట్టై కోసం గొడవలు పడకండి. అనవసరంగా తనూజాని ఇరికించి ఏడిపించుండారు. రాము గురించి చెప్పవరే, రాము చాలా మంచివాడు. రాము కూడా చెప్పుండాడు ఒక మాట, నాకేం అవసరము అని నేను దాని జోలికి వెళ్ళలేదు. ఒకవేళ రాముదా చెప్పుండాడు అనుకో ముందే, సంజన గనక కొట్టేసిందని సంజనదా నోరేసుకుని ఇతని మీద పడిపోయి ఉండాది. అవునా, పడిపోయి ఉండేది. ఆమె నోటి నుంచి తప్పించుకోవాలే అనే ఆలోచనతోటి రాముదా ముందుకి రాలేదు. రాము తప్పు లేదు, రాము మంచి బాలుడు, రాముడు నిజంగానే మంచి బాలుడు. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళలో మంచివాడు రాము గురించి చెప్పేసి ఉండాను. మిగిలింది సంజన. గుడ్డు కొట్టేసింది, గుడ్డు పెడుతుంది కోడి. ఈ రోజు గుడ్డు కొట్టేసింది ఒక లేడీ. ఆ లేడీ మన సంజన మేడమే, ఆమె పెద్ద కేడి. అలాగేనా, కొట్టేసి సినిమా అంతా నడిపించింది. మళ్ళీ ఆమె చేసిన తంతంగం అంతా చేసి ఆమె ఒక రాణి వలె ఇద్దరు ముగ్గురు కొట్టుకోవడానికి కూడా సిద్ధమై ఉండారు. ఆమె మాత్రం చీర కట్టుకుని ఉండాది, జడని సెట్ చేసుకుంటా ఉండాది. సినిమాదా చూసి ఈరోజు ఎంటర్టైన్ అయి ఉండాది. సంజన గారి గురించి కూడా అయిపోయి ఉండాది. అసలు సృష్టి ఎందుకు ఏడ్చుండాదో నాకు అర్థం కాలేదు నాయన. ఒకానొక దగ్గర గుడ్డు పోయింది అని చెప్పిన తర్వాత హౌస్ ఓనర్లు మీరెవరు ఇంటికి రావద్దంటే ఏడ్చుకుంటూ వచ్చి ఉండాది. భరణి గారి దగ్గరకు వచ్చేసి ఏడుస్తుండాది. ఆమె చాలా అక్కడ అనవసరమైన ఏడుపు అయితే ఏడ్చుండాది. ఎందుకు ఏడ్చుండాదో ఆమెకైనా తెలుసుంటే బాగుండేది. సృష్టి గురించి చెప్పేసి ఉండాను. ఇంకెవరున్నారు, ఇమ్మాన్యుయేల్ తన పనిలో తను ఉంటున్నాడు. ఎక్కడే మాట్లాడాలో అక్కడ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇమ్మాన్యుయేల్ జబర్దస్తుగా చేస్తుండాడు. జబర్దస్తులో చేసి వచ్చి ఉండాడు కదా, ఇక్కడ కూడా జబర్దస్తుగా కామెడీ చేస్తుండాడు. రాత్రి 9 సమయంలో వాళ్ళందరూ కూర్చుని ఉండారు. సంజన గారు, రితు చౌదరి గారు, ప్రతి ఒక్కరు అక్కడే కూర్చుండారు. మంచి కామెడీదా చేసుండారు. ఎందుకమ్మా గుండు చేకొట్టేశావు, నువ్వు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకే నీకేదో అవుతుండాది, మధ్యాహ్నం నుంచి సాయంత్రం చాలా బాగుంటావు నువ్వు, ఆ మధ్యలోనే 2 రోజుల నుంచి నీకేదో అయి ఉండాది. నిన్నేమో బాత్రూమ్ గొడవ పెట్టుండావు, ఈరోజు కిచెన్ దగ్గర గొడవ పెట్టుండావు. ఎందుకు తల్లి అట్లా చేర్చుచుండావు, నీకేమైనా అయితే నాకు చెప్పమ్మా అని కూడా కామెడీ బాగా చేసి ఉండాడు. అక్కడ చాలా బాగా కామెడీ బాగుండాది. అలా ఇమ్మాన్యుయేల్ కూడా బాగానే ఉండాడు. ఇంకా అజ్ఞాతంలో దుప్పటి కప్పుకుని
బండల కింద, సందుల కింద, గుంటల్లో, పొతలల్లో ఒక కంటెస్టెంట్ నక్కి ఉండాడు. సుమంత్ శెట్టి అన్న గారు, అలాగే రితు చౌదరి గారు ప్రయత్నిస్తూ ఉండారు. ఉండాది నాకు ఒక మాట చెప్పుండాది. ఏమని? నాకెందుకో మీరే కొంచెం అసమర్థులేమో అని ఓనర్స్‌ని అనేసుండాది. పవన్ డీమన్‌ని, పవన్ కళ్యాణ్‌ని ఇద్దరిని పట్టుకొని మీరు గుడ్డు కాపాడుకోవాల్సింది. మేము కొట్టేయచ్చేమో. బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా! కొట్టేయొద్దని. కొట్టేయచ్చేమో అనేసి లాస్ట్ ఎప్పుడు పొద్దున నుంచి రాత్రి వరకు అందరూ గుర్రలు బద్దలు కొట్టేసుకొని, కొబ్బరి చిప్ప కోసం కొట్టుకున్న కోతులు కొట్టుకున్నట్టు కొట్టేసుకున్న తర్వాత లాస్ట్‌కి ఆవిడకి బుర్ర ఎలిగుండాది. ఆ బుర్ర ఏదో ముందే ఎలిగుండుంటే మాకీ పెంట తప్పుండేది కదా! ఆ ముట్టయిని తగలయ్యా, మీ ముట్టయిని తగలయ్యా, ఒక్క ముట్టయ్య కోసం పెంట పెంటదా చేసుండారు. ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తుండారు కానీ ఒక్క సెకను మీ అమూల్యమైన సమయములో ఒక్క సెకండ్‌ని కేటాయించి కిందనే ఉన్న ఆ బొటన్ వేలు సింబల్ లైక్‌ని కొట్టుండి. నచ్చలేదనుకోండి, నా గొంతు గూడా శ్రీజ గొంతు వలె చిరాకుగా ఉన్నదనుకోండి, డిస్‌లైక్ కొట్టండి. ఒకవేళ బాగున్నాది, వీడు కష్టపడుతుండాడు, బొట్టు పెట్టుండాడు, తుండు వేసుండాడు, షర్టులు మార్చుండాడు అని మీకు అనిపించినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్‌ని అనగా రవితేజ యూట్యూబ్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. వీలైతే ఎక్కడైనా ఇంప్రూవ్‌మెంట్స్ కావాలి అనిపిస్తే కమెంట్ చేయండి. దయచేసి ఎంకరేజ్ చేయండి. డిస్కరేజ్ చేయకూడదు.